నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈ మధ్య ఒక చెట్టు బాగా వార్తల్లో నిలుస్తోంది. అది పర్యావరణానికి హానికరమని, దాంతోపాటు మనుషులకు కూడా చాలా కీడు చేస్తుందని బాగా వైరల్గా మారుతుంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ చెట్టు పర్యావరణానికి హానికరం, ఎక్కడ ఉన్నా సరే తొలగించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇంతకీ ఆ చెట్టు ఏంటా అనుకుంటున్నారా? ఆ చెట్టుకి నెల్లూరుకి సంబంధం ఏందనుకుంటున్నారా? బాగా గమనించినట్లయితే నా వెనకాల కనిపిస్తున్న విజువల్సే అందుకు సాక్ష్యం. ఆ చెట్టు పేరే కోనోకార్పస్ చెట్లు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో ఈ చెట్లు భూమిలో ఉన్నటువంటి నీళ్ళను అంతా కూడా లాగేసుకుంటాయి. దానికి తోడు ఈ చెట్ల నుంచి వచ్చే గాలి కనుక పీల్చినట్లయితే మానవులకి ఊపిరి సంబంధిత రోగాలు వస్తాయని కూడా ఒక నిర్ధారణలో వెల్లడైంది. అయితే ఈ చెట్టు చరిత్ర చూసినట్లయితే ఇది మనకు సంబంధించింది కాదు, యుఎస్లో దీన్ని పెంచుకునే వాళ్ళు. సో రాను రాను కొన్ని శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చి ఎక్కువగా దీని గురించి కరోనాలో బయటపడింది. కరోనా అప్పటి నుంచి ఈ చెట్లు దీని గురించి అంటే శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఈ గాలి పీలిస్తే ఖచ్చితంగా ఊపిరి పీల్చుకోవడం మనుషులకి కష్టంగా మారుతుంది. దానితోడు భూమిలో ఉన్న జలాలన్నింటినీ కూడా ఇది లాగేసుకుంటుంది. మొత్తం నీటి శాతం తగ్గిపోతుందని చెప్పి కూడా ఒక అధ్యయనం తేలింది. దీనివల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి కాకినాడ మొత్తం మీద 4602 చెట్లు ఉన్నాయి, తక్షణమే ఆ చెట్లను తొలగించడని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా చెట్లు ఉండేవి. గత 2 రోజుల క్రితం ఆ చెట్లను కూడా పూర్తి స్థాయిలో కొట్టివేశారు. అయితే నా వెనక ఉన్నటువంటి విజువల్స్ గమనిస్తే బీఆర్సీ దగ్గర నుంచి అటు గాంధీ బొమ్మ వరకు ఈ చెట్లంతా కూడా రోడ్డు మధ్య డివైడర్లో వేస్తున్నారు. అవి చిన్న చెట్లు అయితే కాదు, బాగానే పెరిగే పెద్ద పెద్ద చెట్లుగానే ఉన్నాయి. సో మరి అధికారులు ఈ చెట్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి ఈ చెట్లను కూడా తొలగిస్తారా అంటే ఇంకా మనకు స్పష్టమైన క్లారిటీ అయితే రావట్లేదు. సో దీని గురించి ఒకసారి ఆలోచించాలి ఎలా ఉండబోతుంది ఇది అనేసి. సో మొత్తానికైతే మాత్రం ఈ చెట్లు మానవులకి మంచివి కాదు, దానికి తోడు పర్యావరణం కూడా మంచిది కాదు. భూమిలో ఉన్న వాటర్ నీటి శాతాన్ని అంతా కూడా పీల్చేస్తున్నాయి. ప్లస్ ఆ గాలి పీలిస్తే కూడా మంచిది అని చెప్పి ఒక శాస్త్రవేత్తల అధ్యయనంలో కూడా తేలింది. కాబట్టి ఈ చెట్లను తొలగించాల్సిందిగా, తొలగిస్తే మనకు మంచి మామూలుగా చెట్లు మనకు చాలా మేలు చేస్తాయి, కానీ ఈ చెట్లు మనకు కీడు చేసే చెట్లు కాబట్టి సాధ్యమైనంత మేర అవి తొలగిస్తే మంచిదని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారు. మరి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా, ఎప్పట్లోగా వాటిని తొలగిస్తారనే విషయాలు మాత్రం మనకు తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.